కుటుంబానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ సంపాదన చాలా అమూల్యమైన సంపాదన, మీరు సంపాదించాలి, మీ కాలం మీరు బాగా నిలబడాలని చెప్పి మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము మా శ్రీ సేవా శక్తి మహిళా మండలము 250 మెంబర్షిప్ ఉందన్న. కాకపోతే మాకు ఇక్కడ లాంగ్ అయ్యి కూడా చాలా మంది ఈరోజు రాకపోవడం కారణం కూడా అదే, మాకు కమిటీ హాల్ లేదన్న. మాకు ఇంతవరకు టీటీడీ కళ్యాణ మండపంలోనే మామూలుగా కరెంట్ ఛార్జీలు ఇచ్చి మేము జరుపుకుంటాము. మంత్లీ ఒక 3 months నుంచి బ్యాంక్ కాలనీ కమిటీ హాల్లో ఇస్తున్నాము. అక్కడ కూడా ఫ్యాన్స్ ఏం లేవు, మేమే చేసుకుంటున్నాం అన్న. కానీ మాకు ఏంటి టీటీడీ కళ్యాణ మండపం పైన ఏమన్నా ఇస్తే, లేదు అంటే ఎక్కడన్నా మాకు మాత్రం సరస్వతి నగర్ చాలా మంది చాలా ఇది మీద ఉన్నామన్నా. ఇది ఒక్కటే హెల్ప్ చేస్తే మా మహిళలకు మొత్తం చేసినట్టే మీకు ఎప్పుడు అభిమానం చెప్పుకుంటూనే ఉంటామన్నా. అంటే చాలా చాలా మందిలో చాలా స్కిల్స్ ఉన్నాయన్న. ఆ స్కిల్స్ అనేది ఎక్కడ ఏంటి అనేది మాకు ప్లేస్మెంట్ లేదు. చేసే వాళ్ళకి కూడా ఏమైనా చెయ్యాలి అని అన్నా కూడా ఒక ఇంట్లో ఉండాలన్నా కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. బ్యాంక్ కాలనీలో కనీసం పైన ఫ్యాన్స్ పెట్టించిన ఒక 1 year వరకు మేము చేసేసుకుంటామన్నా. ప్రవీణ్ గారికి కూడా కార్పొరేటర్ గారు చెప్పాము, మీరు కూడా కొంచెం చూడండి. సుధరణ గారికి ధన్యవాదాలు, మరి కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. సో సార్, మరి మహిళా సంఘం గురించి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సెలబ్రేషన్ చేసుకున్నారు. సో మహిళలు ఏ విధంగా ఉంటే బయటికి వెళ్ళి వాళ్ళకంటూ ఒక పేరు తెచ్చుకోగలుగుతారు, వాళ్ళకంటూ ఒక నిర్దిష్ట ఉంటుంది సార్? అంటే ముఖ్యంగా భారతీయ మహిళ గత 10-15 సంవత్సరాలుగా అనేక రకాల మార్పులకు లోనే ఇప్పుడు అన్ని రంగాల్లో రాణించాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా ఈరోజు మహిళలకు ఈక్వల్గా ఎడ్యుకేషన్ చేపిస్తుండ్రు. జాబులలో పోతుండ్రు, అమెరికాలకు పోతుండ్రు, ఆస్ట్రేలియాకి పోతుండ్రు, చదువుకుంటుండ్రు, అన్ని రంగాల్లో రాణిస్తుండ్రు. అయినా కానీ ఈ శాతం ఇంకా తక్కువనే ఉంది. ఇంకా ఈ శాతం పెరగాలి. కాబట్టి రాబోయే రోజులు అది పెరుగుతుందని ఆశిద్దాం. ముఖ్యంగా మహిళ ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడ్డ రోజు, ఆర్థిక స్వాతంత్రాన్ని ఎప్పుడైతే సాధిస్తుందో అప్పుడు మహిళ అన్ని పనులు గట్టిగా చేయగలుగుతుంది. కాబట్టి ఆ దిశగా రాబోయే రోజుల్లో వస్తాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో సార్, మరి మహిళలు కూడా బయటికి వెళ్తే వారికంటూ ఒక సంరక్షణ లేకుండా పోయింది కదా సార్, దాని గురించి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? సరే, కొన్ని అఘాత్యాలు జరుగుతున్నాయి, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ బయటికి కంపల్సరీ వెళ్ళాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఈ రాబోయే తరం మహిళలకు అందరూ కూడా ఇంట్లో కూర్చుంటే కాదు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళాలి. బయటికి వెళ్ళి ఎవరిదాలి, మరియు సాయంత్రం ఇంటికి రావాలి. ఆ పరిస్థితి వస్తుంది. ఇంకో 5-10 సంవత్సరాల్లో కంపల్సరీ వెళ్ళాల్సిన అగత్యం కంపల్సరీ ఏర్పడుతుంది. కాబట్టి ఈ అగత్యాలు అనేది కూడా అవేర్నెస్ ప్రజల్లో పెంపొందించినప్పుడు తగ్గిపోతాయి. కొన్ని రకాల కార్యక్రమాలు బయట మహిళల మీద దౌర్జన్యాలు కొన్ని పరిస్థితుల్లో ఉన్నాయి. అవి మొత్తం కూడా తగ్గాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? అంటే వాళ్ళు ఒక మంచి పట్టుదలతో మేము ఈ పని చేయగలుగుతాము అని ముందుకెళ్ళాలంటే వాళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు? మహిళ ఏదైనా చేయగలుగుతుంది, వాళ్ళకి ఆ శక్తి ఉన్నది. వాళ్ళ శక్తికి హనుమంతునికి బాగా శక్తి ఉంది కానీ తెలియదు హనుమంతునికి శక్తి ఉన్నట్టు. మహిళకు కూడా అదేవిధంగా ఆ శక్తి ఉంది కానీ తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సో మరి మీరు చెప్పండి సార్, ఈరోజు మహిళా దినోత్సవం మహిళలకు ఎంతో వాళ్ళు ఈరోజు సెలబ్రేషన్ చేసుకునే రోజు. సో వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ముందుకు వెళ్ళాలి? వాళ్ళు ఆర్థికంగా ఎదిగితే బాగుంటుంది. వృత్తి విద్యాపతి ఏదైనా నేర్చుకున్నా బాగుంటుంది. ఎడ్యుకేషన్ అనేది ఉద్యోగం వస్తేనే కాదు, విద్య ఉంటే, చేతి వృత్తి ఉంటే ఎక్కడైనా మనం సక్సెస్ కాగలము. సెల్ఫ్ డిఫెన్స్ కూడా వాళ్ళకు ఉంటే కరెక్ట్గా సక్సెస్ అవుతారు. మహిళలు లేదే మహిళలు అంటే భారతదేశ గొప్పతనము, మన ప్రపంచంలోనే మన సంప్రదాయం చాలా గొప్పతనము. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదో వాళ్ళ టైం టు టైం చేసుకుంటూ కలిసి చేసుకుంటే ఒకరికి ప్రాబ్లం వచ్చినా కాదు, ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా పక్కన వాళ్ళకి తెలిపి చేయవల్ల. ఎవరికైనా ప్రాబ్లం వస్తే పక్కన వాళ్ళ నెంబర్ కానీ, ఫ్రెండ్స్ నెంబర్ కానీ, బంధువుల నెంబర్ కానీ పెట్టుకోవాలి, వాళ్ళకి మెసేజ్ చేయవల్ల. అప్పుడు సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. ప్రభుత్వ సదుపాయాలు సరిగ్గా ఉపయోగించుకుంటే కరెక్ట్గా మన కేసీఆర్ గారు ఎన్నో సదుపాయాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే సదుపాయాలు బాగున్నాయి. ఇప్పుడు స్కిల్ ఇండియా అయితేనేమి ట్రైనింగ్స్ ఉంటాయి. స్కిల్ ఇండియా ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా బాగుంటుంది.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి విత్ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిష్రాజ్.
అడుగుతారు. విష్ణుమూర్తి ఇట్లా అన్నాడమ్మా, సత్సంగం అంటే ఏంటో నువ్వు చెప్తావని నువ్వు చెప్పుతాయి అని అడిగితే అది కూడా ఆకాశం వైపు చూసి ప్రాణాలు కోల్పోతుంది. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళి మళ్ళీ విష్ణుమూర్తిని అడుగుతాడు నాగమానవి, స్వామి అది కూడా పరమపదించింది, ఇప్పుడు నాకు దేవాలయాలకు దొరకడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగితే పలానా దగ్గర ఒక గోవు ఉంది, ఇప్పుడు ఇప్పుడే దాని దగ్గర కూడా కూర్చుంది, ఏ దాని అడుగు అంటారు. అన్నప్పుడు మళ్ళా నాగరమౌళి వచ్చి గోశాలకు వెళ్ళి ఆ దగ్గర కూడా అడిగితే అది కూడా వెంటనే ప్రాణాలు వదిలేస్తుంది. ఇదేంటి స్వామి ఎక్కడ పోయి నేనడిగినా నాలో తప్పుందా మీలో తప్పు ఉందా, ఎక్కడ పోయి ఆ ప్రశ్న అడిగారని అవి ప్రాణాలు కోల్పోతుంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతాడు. మొరపెట్టుకుంటాడు విష్ణుమూర్తి. మొరపెట్టుకున్నప్పుడు ఆ విష్ణుమూర్తి అంటాడు, భూలోకంలో ఇప్పుడే జన్మించిన ఒక బాబు ఉన్నాడు, వాడిని అడుగు, ఇదే చివరిసారి నేను ఇంకా ఇబ్బంది పెట్టాలి, వాడు వచ్చాడు దాని ఆనందం అంటాడు. అన్నప్పుడు భూలోకానికి వచ్చి ఆ బాబు అడగడానికి మనసు ఒప్పట్లేదు నారమ్మడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈ బాబు ఏమయ్యాడో ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రి బిడ్డ కదా జన్మించింది కదా, ఎట్లా చేయాలని అనుకుంటూ అనుకుంటూ దగ్గరికి వెళ్ళి బాబు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, నేను విష్ణుమూర్తి పంపితే వచ్చినా, నేను అడగాలన్నా వద్దని సంశయం ఉంది నాకు, అడిగితే నువ్వు ఏమైతావో లేకపోతే నేనేమైతానని భయం ఉంది నాకు అని అంటాడు. అంటే ఏం పర్వాలేదు స్వామీజీ అడగాలి, నేను ఇస్తాను అని చిరునవ్వు నవ్వుతాడు. ఏంటి అందరూ బాధపడి అందరూ చచ్చిపోయి ఈ బాబు మాత్రం అవుతున్నాడు ఏది అనుకుంటారు అనుకోని, సంస్కృతం అంటే ఏంటో చెప్పు బాబు, ఇట్లా విష్ణుమూర్తి మీరు అడిగితే నీ దగ్గర పంపిడు, నువ్వే చెప్తావు అంటే ఒక చిరునవ్వు నవ్వి నన్ను గుర్తుపెట్టలేదా స్వామి, నేను ఫస్ట్ నుంచి ఉన్న పురుగునే నేను, సత్సంగం వల్ల ఈ మంచి మాటలతోటి నీతో సాంగత్యం చేసి ఆ మాట్లాడిన ఒక్క నిమిషం వల్లనే నేను జన్మ జన్మల రుణం తీసుకుంటూ ఈ జన్మలు ఎత్తి ఇప్పుడు ఆస్తుకు అత్యుత్తమమైన మానవ జన్మలు ఎత్తినాను నేను. అక్కడి నుంచి వచ్చిన జన్మలని నావే, లాస్ట్ చివరిసారిగా ఈ సత్సంగంలో నేను మానవ జన్మ ఎత్తినాను, ఇదే స్వామీజీ ఈ సత్సంగం వల్ల కలిగే లాభము అంటారు. అందుకనే ఇప్పుడు మనం ఒంటరి కాకుండా ఒంటరిగా ఉండకుండా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి ఉండాలి, కలిసి మాట్లాడాలి, కలిసి తిరగాలి, కలిసి చేసుకోవాలి. పూజలు భజనలు ఏవైనా ఒంటరిగా చేసుకుంటే ఫలితం లేదు, సత్సంగంతోనే ఇవన్నీ సభ్యమవుతాయి మనిషి అని నేను